సో ఒక్కో ఇల్లు 11 లక్షలతో ప్రభుత్వ వాటా 5 లక్షల రిజిస్ట్రేషన్ ఉచితం, లబ్ధిదారుల వాటా 6 లక్షలు 4 దఫాల్లో చెల్లించేలా వెసులుబాటు. సో నిన్న చేశారు కదా, సో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని చెప్పేసి సిటీలో హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని చెప్పేసి చెప్పారు కదా. సో దానికి సంబంధించి ఇంద్రమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ కాదు, ఇంద్రమ్మ ఇల్లు కడతామని చెప్పేసి చెప్పారు కదా. సో దానికి సంబంధించి 4 దఫాల్లో చెల్లించేలా వెసులుబాటు, 528 చదరపు అడుగుల ఫ్లాట్, క్యూర్లో ఇంద్రమ్మ ఇళ్లకు విధి విధానాలు. నేటి నుంచి ఆగస్టు 10 వరకు దరఖాస్తులకు అవకాశం, ఆన్లైన్ వాట్సాప్ ద్వారా అవకాశం. ఫీజు 100 రూపాయలు, ఈఎండి 10,000. 24 నియోజకవర్గాల్లో 1,00,000 LIG ఇండ్లు. సో బహుళ అంతస్తుల విధానంలో నిర్మాణం, తొలి దశలో 16 సెగ్మెంట్లు, 480 ఇండ్ల చొప్పున. సో వచ్చే ఏడాది ఈ ఇండ్ల నుంచే బోనాలు అని చెప్పి పొంగులెట్టి మాట్లాడారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకనామీ క్యూర్ పరిధిలో ఇంద్రమ్మ ఇండ్లు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాలకు గాను తొలి విడతగా 16 నియోజకవర్గాల్లో LIG ఇండ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టు నియోజకవర్గానికి 480 ఇండ్ల చొప్పున చేపట్టనుంది. బహుళ అంతస్తుల విధానంలో నిర్మించే ఈ ఇండ్లను ఫ్లాట్ రూపంలో లబ్ధిదారులకు అందించనుంది. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణ 528 స్క్వేర్ ఫీట్స్ అనమాట. సో దీని నిర్మాణ వ్యయం 11 లక్షలు కానుంది. ఇందులో 5 లక్షలు ప్రభుత్వం వాటా కాగా 6 లక్షలు లబ్ధిదారుల వాటాగా నిర్ణయించారు. అంటే 11 lakhs తో ఉంటుంది. అందులో 5 lakhs గవర్నమెంట్ ఇస్తుంది, 6 lakhs మనం పెట్టుకోవాలన్నమాట. అయితే ఈ 6 లక్షలు 4 విడతలుగా చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. అంటే ఈ 6 lakhs ఏదైనా 6 lakhs 4 times మనం స్పెండ్ చేయాలి, 4 times మనం కట్టాలన్నమాట. మొత్తంగా ఒక్కో చదరపు అడుగుకు 1,136 చొప్పున ధర లబ్ధిదారులకు ఇండ్ల అందనున్నాయి. ఇక ఈ ఇండ్ల నిర్మాణం సంబంధించి విధి విధానాలు, అర్హతలు, మార్గదర్శకాలు సోమవారం సచివాలయంలో క్యూర్ పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు, హౌసింగ్ శాఖ కమిషనర్ VP గౌతమ్తో కలిసి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చెప్పారనమాట. ఒకసారి చూద్దాం డీటెయిల్గా. సో ఈ ఇండ్లకు సంబంధించి న్యూస్ వచ్చిందో లేదో, ఇప్పటికే సిటీ మొత్తం అడ్వర్టైజ్మెంట్ బోర్డులు వెలిచిపోయినాయి అనమాట. మొత్తం అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఎక్కడ వెలిచిపోయినాయి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజరుద్దీన్ ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ క్యూర్ పరిధిలోని తొలి విడతలో ఇప్పటికే స్థలాలు గుర్తించిన 16 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్గా ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ ఇళ్ల కోసం దరఖాస్తుదారులు ఈ నెల 21 నుంచి ఆగస్టు 10 వరకు స్వీకరించనున్నట్లు. అంటే ఈరోజు స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ రోజు నుంచి ఇంద్రమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకోండి. అంటే ఎప్పటివరకు ఆగస్టు 10th వరకు ఉంది. తెలంగాణ హౌసింగ్ బోర్డు వెబ్సైట్, మీ సేవ వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. అంటే తెలంగాణ హౌసింగ్ బోర్డు వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ సేవ త్రూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో దరఖాస్తు ఫీజు 100 రూపాయలు, ఇంటి టోకెన్ అడ్వాన్స్ ఇంటి EMD అంటే అడ్వాన్స్ టోకెన్ కింద 10,000 కలిపి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 100 రూపాయలేమో ఫీజు, 10,000 టోకెన్ కింద అడ్వాన్స్గా 10,000 కట్టాలంట. 10,000 మనం కట్టాలంట. మళ్ళీ 10,000 ఒకవేళ మాకు ఇల్లు లేకపోతే రిటర్న్ ఇస్తారా, అది కూడా చెప్పాలి కదా. సో ప్రాజెక్టు పూర్తయ్యాక లాటరీ విధానంలో ఇళ్లను కేటాయిస్తామని, ఇల్లు దక్కని వారు దరఖాస్తు ఫీజు మినహా EMD నగదు వెంటనే చెల్లిస్తామని అన్నారు. ఓకే, నైస్. సో ఇది లాటరీ విధానం. దరఖాస్తు చేసుకున్న తర్వాత వాళ్ళందరికీ లక్కీ డ్రా ఉంటుంది, అట్లా లాటరీ విధానం ఉంటుందంట. ఓకే, ఇల్లు రాని వాళ్ళేమో ఆ 10,000 రిటర్న్ ఇచ్చేస్తారంట, వెంటనే చెల్లిస్తారంట దాని తర్వాత. సో ఇట్లా మస్తు ఎట్లా చెల్లిస్తారేమో ఒకసారి చెప్పాలి మీరే. కాగా ఇంటి రిజిస్ట్రేషన్కు లబ్ధిదారులు పేరుపై ఉచితంగా చేస్తున్నామని, అయితే 10 ఏళ్ళు ఇంటిని విక్రయించుకునే అవకాశం లేదని చెప్పారు. అంటే ఇప్పుడు ఏం చేస్తారు, కొంతమంది ఇల్లు తీసుకునే గవర్నమెంట్ సంబంధించిన ఇల్లు, ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, లేకపోతే రాజు గృహగాల్ప కావచ్చు, లేదా డబుల్ బెడ్రూమ్ వచ్చినాక ఏం చేసినట్టు కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతమందికి అమ్మేసారు. సో అట్లా వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. కానీ 10 years వరకు ఇల్లు అమ్మే వెసులుబాటు లేదు మీకు. అంటే ఇల్లు అమ్మానికి రాదనమాట మనం. సో రుణాల కోసం మాత్రం బ్యాంకులో ఆ సేల్ డీడ్ ను పెట్టుకోవచ్చు అన్నారు. సో ఒకవేళ మీకు లోన్ కావాలంటే మన ఇంద్రమ్మ ఇల్లు రిజిస్ట్రేషన్ అయితే మన పేర, సో ఆ సేల్ డీడ్ ని కావచ్చు, దాన్ని బ్యాంకులో పెట్టి మీరు లోన్స్ తీసుకోవచ్చు. కానీ ఇల్లుని అమ్మనికి లేదంట. సో గతంలో ప్రభుత్వాల నుంచి ఎలాంటి ప్రయోజనం పొందినా ఈ పథకం వర్తింపబోదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తులు 360 డిగ్రీల కోణంలో పరిశీలించాకే ఆమోదం ఇస్తామని అన్నారు. తొలి విడతలో 7,680 ఫ్లాట్లను నిర్మించడం తెలిసారు. సో అంటే ముందొస్తే ఏదైనా సరే ప్రభుత్వ పథకాలు ఏమైనా సరే ఒక లబ్ధిదారులు అయి ఉంటే వాళ్ళకి ఈ స్కీమ్ రాదంట. ఏం లబ్ధిదారు లేని వాళ్ళకి ఇది వస్తుందంట. సో ఒక్క ఫ్లాట్ ఇంత చదరపు అడుగుల్లో ఉందంట. సో తొలి విడతలో 15 నియోజకవర్గాలు, అంటే మొత్తం 119 నియోజకవర్గాలు కాదు, కేవలం 16 నియోజకవర్గాలు, 16 నియోజకవర్గాలని చేస్తారంట, ఫ్లాట్లు నిర్మిస్తారంట. అందులో చూసుకుంటే రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మైలార్దేవ్పల్లిలో 480 ఫ్లాట్. ఇక ప్రతి నియోజకవర్గంలో మాక్సిమం 480 ఫ్లాట్లు వేస్తారంట. సో అందులో ముందుగా 16 నియోజకవర్గాలు అన్నారుగా, ఏ నియోజకవర్గాలు అంటే రాజేంద్రనగర్ నియోజకవర్గం. ఎక్కడ అంటే మైలార్దేవ్పల్లిలో 480 ఫ్లాట్లు ఇస్తారంట. మళ్ళీ మహేశ్వరం, జల్పల్లిలో 480 ఫ్లాట్లు ఉండబోతున్నాయి. షేర్లింగంపల్లి నియోజకవర్గం, రాయదుర్గంలో 480,
ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో బండ్లగూడ అంటే ఎల్ఐజీ కాలనీలో 480 ఇండ్లను కడతారంట. మల్కాజ్గిరి నియోజకవర్గంలో కౌకూర్లో 480 గజాలు 480 ఫ్లాట్స్ కడతారు. నాంపల్లి నియోజకవర్గంలో రెడ్ హిల్స్ అంటే వాటర్ బోర్డు ఉంది కదా నాంపల్లిలో, రెడ్ హిల్స్ వాటర్ బోర్డు పక్కన 360 కడతారంట, 360 ఫ్లాట్స్ కడతారంట. అండ్ రెడ్ హిల్స్ నీలఫర్ ఆసుపత్రి సమీపంలో 120 ఫ్లాట్స్ కడతారంట. ఇక ఖైరతాబాద్ హకీంపేట దర్గా దగ్గర 120 ఫ్లాట్స్ కడతారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ దగ్గరలో 360 ఫ్లాట్స్ కడతారంట. కార్వన్ కల్సుంపురలో 480 ఫ్లాట్స్. బహదూర్పురలో బహదూర్పుర నియోజకవర్గంలోని నంది ముసలిగూడలో 480 ఫ్లాట్స్. అంబర్పేటలో సిటీ పోలీస్ లైన్స్ అండ్ అంబర్పేట ఈ ఏరియాలో 480 ఫ్లాట్స్ కడతారు. కూకట్పల్లిలో కేపీహెచ్బి కాలనీలో 480. మెడ్చల్లో పోచారం అంటే ఎల్ఐజీ కాలనీలో 480. కుబ్దులాపూర్ నియోజకవర్గంలోనేమో గాజుల రామారంలో కడతారంట. కంటోన్మెంట్లోనేమో మారేడుపల్లి మహీంద్రా హిల్స్ దగ్గర కడతారు. అండ్ మలక్పేట్ నియోజకవర్గంలో గడ్డి అన్నారం ఆర్ఎండ్బి క్వార్టర్స్ దగ్గర 480 ఫ్లాట్స్ కడతారంట. సో ఇట్లా ఈ విధంగా అంటే చూసుకుని కంప్లీట్ గా ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కలనే హైదరాబాద్లోనే 3 కమిషనరేట్లు ఉంటాయి కదా, సో దాని లోపలనే కడతారంట ఫస్ట్ గా. సో చూడాలి ఎట్లా పోతుంది అని చెప్పేసి. అండ్ ఈ పథకానికి పేరు పెట్టిన వ్యక్తికి 1,00,000 బహుమతి అంట. క్యూర్ పరిధిలోని ప్రభుత్వం చేపట్టదలిచిన ఇంద్రమ్మ 1,00,000 ఎల్ఐజీ ఇండ్ల పథకానికి పేరును సూచించాలంటూ హౌసింగ్ బోర్డు ఇన్స్టాగ్రామ్ వేదికగా పోటీ నిర్వహించింది. సో మంచి పేరు సూచించిన వారికి 1,00,000 బహుమతి ఇస్తానని ప్రకటించింది. పోటీలో 15,000 పైగా ఎంట్రీలు వచ్చాయి. అందులో నల్గొండ జిల్లా నెగరికిల్కు చెందిన కొండ నాగరాజు పథకానికి ఇంద్రమ్మ ఇండ్లు పేరే బాగుందని సూచించారు. దాంతో పథకానికి ఇదే పేరును ఖరారు చేశారు. ఈ మేరకు నాగరాజు 1,00,000 చెక్కును మంత్రులు అందజేశారు. అంటే దీనికి ఒక కాంపిటీషన్ పెట్టారంట. సో ఏదైనా సరే దీనికి సంబంధించి పేరు ఏదైనా పెట్టానంటే అందులో నల్గొండకు సంబంధించిన ఒక వ్యక్తి ఇంద్రమ్మ ఇండ్లు పేరే మంచిగా ఉంది అని అంటే సో అదే బాగుందని 1,00,000 రూపాయలు ఇచ్చిరంట. మంచి వచ్చినాయి, ఫ్రీగా 1,00,000 రూపాయలు వచ్చినాయి. సో 10 ఏళ్ళుగా నగరంలో ఉంటేనే అంట. అంటే క్యూర్ పరిధిలో ఇంద్రమ్మ ఇల్లు పొందాలంటే దరఖాస్తుదారులు 10 ఏళ్ళుగా హైదరాబాద్ క్యూర్ నివాసులు అయి ఉండాలి. దరఖాస్తుదారుకు కుటుంబానికి ORR క్యూర్ ప్రాంతంలో సొంత ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ ఫ్లాట్ కానీ ఉండరాదు. దరఖాస్తుదారు ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి గృహ ప్రయోజనం పొంది ఉండకూడదు. దరఖాస్తు చేస్తున్న నియోజకవర్గం యూనిట్ నివాసి అయి ఉండాలి. ఒక కుటుంబం నుంచి ఒకే ఫ్లాట్ కు దరఖాస్తు చేయాలంటే ఒకసారి చూద్దాం మనం. సో హౌసింగ్ బోర్డు వెబ్సైట్ ద్వారా అండ్ మీ సేవ వాట్సాప్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అంట వీళ్ళు. సో చూడరు ఎవరైనా సరే ఛాన్స్ ఉంటే అప్లై చేసుకోండి.